గురువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ వారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం ఒక మంచి ప్రక్రియ చేపట్టాలని ఆలోచన చేసినటువంటి ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను ఆలోచిస్తున్నాను. ఇంటి దగ్గర ఉంటారు కనుక పిల్లలకి సంపూర్ణమైనటువంటి ఆలోచనలు పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు అలాంటి బాధ్యత వహించాలంటే అధ్యాపకులు తమకు తోచినటువంటి విధానంలో కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులకి అధ్యాపకులకి మధ్య ఒక సత్సంబంధం ఉండాలి. ఈ సంవత్సరం కూడా కనీసంగా 2 పర్యాయాలు ఇంతకుముందు పెద్దలు కొంతమంది చెప్పినట్లుగా ప్రతి నెల మీరు కార్యక్రమం పెట్టుకుంటా అంటే కూడా దానికి కూడా అభ్యంతరం లేదు. తల్లిదండ్రులు కూడా ఏ రకంగా క్లాసులో పాఠాలు చెప్తున్నారు, వారి పిల్లలు ఏ రకంగా దాన్ని అధ్యయనం చేస్తారు, అన్వయించుకుంటున్నారు, జీవితాల్లోకి తీసుకుంటున్నారు అనేటువంటి వాటిని తల్లిదండ్రులు ఆలోచించాలి. కానీ ఇప్పుడిప్పుడే ముక్కు పచ్చలాంటి పసిపాలన వాళ్ళందరి యొక్క ఆలోచనలు ఇప్పుడిప్పుడే వికసిస్తుంటాయి. వారి ఆలోచనలు సరైన దారిలో మనం పెట్టగలిగితే ఈ భారత పౌరులుగా వాళ్ళు తయారవ్వగలుగుతారు. ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఒక సైంటిస్టు, ఒక డాక్టరు, ఒక లాయరు, మరొక సంఘ సేవ చేసేటువంటి వ్యక్తితో ఎవరో కూడా తయారవ్వాలంటే వాళ్ళందరినీ కూడా సరైన దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరం మీద ఉన్నటువంటి మాటని నీకు గుర్తు చేయడానికే లోకేష్ గారు ఎంతో ఆలోచించి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు.